హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో డోకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాంట్లో కమాండ్స్ మనం ఏ విధంగా బేసిక్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం డోకర్ ఫైల్ గురించి తెలుసుకుందాం. అసలు డోకర్ ఫైల్ అంటే ఏంటి, ఆ డోకర్ ఫైల్ రాయడానికి ఎలాంటి కమాండ్స్ వాడతాం అండ్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది అనేది థియరీ పార్ట్ ఈరోజు చూద్దాం. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రాక్టికల్గా డాకర్ ఫైల్ ఎలా రాస్తాం, ఆ డాకర్ ఫైల్ రాసిన తర్వాత ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని కంటైనర్గా ఎలా మారుస్తాం అనేది ఈ క్లాస్లో తెలుసుకుందాం. వాట్ ఈస్ డాకర్ ఫైల్? It's a text file containing a set of instructions, automates Docker image creation. D in Docker file is always capital. All components are written in all capital letters only. డోకర్ ఫైల్ అనేది ఏం లేదండి, సింపుల్గా అయితే ఒక టెక్స్ట్ ఫైల్. దీంట్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని ఈ డోకర్ ఫైల్ బిల్డ్ చేసినప్పుడు మనకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత మనం కంటైనర్గా కన్వర్ట్ చేస్తాం. ఇందులో ఈ డోకర్ ఫైల్ అసలు ఎందుకు మనకి ఉపయోగపడుతుంది? ఇమేజ్ని ఆటోమేటిక్గా క్రియేట్ చేయడం కోసం ఈ డోకర్ ఫైల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. డోకర్ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి ఇలాగే ఉండాలి. డోకర్ ఫైల్ అని రాశాను కదా, సేమ్ ఇలాగే ఉండాలి. డి అనేది ఆల్వేస్ క్యాపిటల్ లెటర్ ఇన్ డోకర్ ఫైల్. కాంపోనెంట్స్ ఆర్ రిటర్న్ ఇన్ ఆల్ క్యాపిటల్ లెటర్. ఇప్పుడు మనం ఆ డోకర్ ఫైల్లో కాంపోనెంట్స్ రాస్తాం, స్టార్టింగ్ కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ అన్నీ క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఇది నేమింగ్ కన్వెన్షన్ ఫర్ డోకర్ ఫైల్. దాని తర్వాత వర్క్ ఫ్లో. ఫస్ట్ ఇట్ విల్ క్రియేట్ ద డోకర్ ఫైల్. మనము ఇది అసలు యాక్చువల్గా ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందంటే, డెవలపరు మనకి కోడు ఇస్తాడు, ఆ కోడు గిట్ హబ్లో పుష్ చేస్తాడు. ఆ కోడ్ని మనము మన లోకల్లోకి క్లోన్ చేసుకుంటాం, అంటే మన సర్వర్లోకి క్లోన్ చేసుకొని అక్కడ మనం డోకర్ ఫైల్ రాస్తాం. డోకర్ ఫైల్ రాసిన తర్వాత అంటే ఆ కోడ్కి సంబంధించిన డిపెండెన్సీస్ ఏమున్నాయి ఇవన్నీ ఈ డోకర్ ఫైల్లోనే రాస్తాం. రాసిన తర్వాత బిల్డ్ ఇట్ టు జనరేట్ అన్ ఇమేజ్. దాని తర్వాత ఇమేజ్ని క్రియేట్ చేస్తాం. అంటే ఆ అప్లికేషన్ రన్ అవ్వడానికి కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ ఆ డోకర్ ఫైల్లోనే ఇంక్లూడ్ చేసి మనము ఇమేజ్ క్రియేట్ చేస్తాం. ఆ ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటైనర్ క్రియేట్ చేస్తాం. ఆ కంటైనరు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. నువ్వు ఎక్కడ యూజ్ చేసిన ఆ కంటైనరు ఈజీగా రన్ అవుతుంది. అప్లికేషన్ ఏ ఇబ్బంది లేకుండా రన్ అవుతూ ఉంటుంది. ఇది ఈ డోకర్ ఫైల్ వర్క్ ఫ్లో. యాక్చువల్గా కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి మనకి, ఇవన్నీ మన కాంపోనెంట్స్ అండి. ఫ్రమ్, మెయింటైనర్, లేబుల్, ఎన్విరాన్మెంట్, ఏఆర్జీ, కాపీ, యాడ్, రన్, వర్క్ డిఐఆర్, expose, volume, cmd, entry point. These are the main components for docker file creation. మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫ్రమ్ అనే కాంపోనెంట్ దేనికి వాడతాం? ఇట్ డిఫైన్స్ ద బేస్ ఇమేజ్. అంటే మనము స్టార్టింగ్లో మనం డాకర్ పుల్ ఒక ఇమేజ్ నేమ్ ఇచ్చుకున్నాం కదా, అది ఇమేజ్ని డాకర్ హబ్ నుంచి మనం ఇక్కడికి పుల్ చేసింది. దానికి మనము సపరేట్ కామెంట్ రాయకుండా ఇక్కడే మనం డోకర్ ఫైల్లో ఇంక్లూడ్ చేసాం. మనకి ఉబుంటూ కావాలా, టామ్ క్యాట్ కావాలా, టీపీడీ కావాలా, ఏం కావాలనేది మనం ఈ డోకర్ ఫైల్లోనే మెన్షన్ చేసుకుంటాం. ఆ ఇమేజ్ నేమ్. మెయింటైనర్ కంటైన్స్ ఆథర్ డీటెయిల్స్. అంటే ఈ డోకర్ ఫైల్ ఎవరు రాశారనే వాళ్ళ డీటెయిల్స్ ఈ మెయింటైనర్ అనే కమాండ్లో మనం యూజ్ చేస్తాం. తర్వాత లేబుల్ యాడ్స్ డిస్క్రిప్షన్ ఫర్ ద ఇమేజ్. ఈ లేబుల్ అనేది ఎందుకు వాడతామంటే, మనము డిస్క్రిప్షన్ యాడ్ ఈ అప్లికేషన్కి ఈ డోకర్ ఫైల్ ఏ విధంగా మనం యూజ్ చేస్తున్నాం అనే దాని గురించి మొత్తం ఈ లేబుల్లో మనం మెటా డేటా
దాని యొక్క మెటాడేటా మొత్తం ఈ లేబుల్ కాంపోనెంట్లో యూజ్ చేస్తాం. ఏఆర్జీ అనేది టు ఎక్స్ డిఫైన్ ద వేరియబుల్స్. ఏఆర్జీ అనేది ఎన్విరాన్మెంట్ అనేది రెండు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే వేరియబుల్స్ని డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వీ కెన్ బి ఓవర్ రిటర్న్ ద ఎట్ రన్ టైం. రన్ టైంలో ఏఆర్జీని ఓవర్ రిటర్న్ చేస్తాం. ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఏంటంటే ఇది ఇన్సైడ్ ద కంటైనర్ యూజ్ చేయడానికి ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ వాడతాం. కాపీ. ఈ కాపీ కాంపోనెంట్ ఎలా యూజ్ చేస్తామంటే ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ ఫ్రమ్ హోస్ట్ టు కంటైనర్. అంటే మన లోకల్ నుంచి కంటైనర్లోకి ఫైల్స్ని కాపీ చేయడానికి కోసం ఈ కాంపోనెంట్ అనేది మనం యూజ్ చేస్తాం. యాడ్. కాపీస్ ఫైల్స్ ఫ్రమ్ host to container and also it will download the files from internet. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇవి రెండు కాపీ చేస్తాయి ఫ్రమ్ హోస్ట్ టు కంటైనర్. దీనికి యాడ్కి ఎక్స్ట్రా ఫీచర్ ఉంటుంది ఏంటంటే ఇది మనకు ఏదైనా ఫైల్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ యూఆర్ఎల్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా కంటైనర్లోకి ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. రన్. ఎగ్జిక్యూట్ ద కమాండ్స్ డ్యూరింగ్ ద ఇమేజ్ బిల్డ్. అంటే మనం ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా కమాండ్ మనం కావాలనుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఎక్స్ట్రా ఫీచర్ ఇన్స్టాల్ అవ్వాలి ఆ ఇమేజ్లో, దానికోసం ఈ రన్ కమాండ్ వాడతాం. వీ కెన్ యూజ్ మల్టిపుల్ రన్ కమాండ్స్. వర్క్ డిఐఆర్ సెట్స్ ద వర్కింగ్ డైరెక్టరీ ఇన్సైడ్ ద కంటైనర్. మరి నువ్వు కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఏదన్నా వర్కింగ్ డైరెక్టరీ కావాలనుకుంటే ఆ వర్కింగ్ డైరెక్టరీని సెట్ చేయడం కోసం ఈ వర్క్ డిఐఆర్ అనే కాంపోనెంట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పోజ్. పబ్లిషెస్ ఏ పోర్ట్ నెంబర్. ఎక్స్పోజ్ ఏంటంటే మనం ఒక పోర్ట్ నెంబర్ని డిఫైన్ చేసుకోవడం కోసం ఈ ఎక్స్పోజ్ కాంపోనెంట్ని అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వాల్యూమ్. డిఫైన్స్ ద మౌంట్ పాయింట్ ఆఫ్ ఎక్స్టర్నల్ వాల్యూమ్. మనకి ఏదైనా ఎక్స్ట్రా వాల్యూమ్ డిఫైన్ చేయాలనుకున్నాం, ఆ వాల్యూమ్ ఎలా క్రియేట్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ వాల్యూమ్ కాంపోనెంట్. సిఎండి. ఎగ్జిక్యూట్ ద కమాండ్ వెన్ కంటైనర్ స్టార్ట్స్. ఇది సిఎండి ఆల్సో ఏంటంటే మనము కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు కమాండ్ ఏదైనా రన్ కావాలనుకుంటే మనం సిఎండి వాడతాం. ఈ రన్కి సిఎండికి డిఫరెన్స్ ఏంటంటే అది ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు రన్ అవుతుంది రన్ కమాండ్. ఇది కంటైనర్ స్టార్ట్ అయ్యేటప్పుడు సిఎండి అనేది స్టార్ట్ అవుతుంది. ఎంట్రీ పాయింట్. సిమిలర్ టు సిఎండి బట్ ఇట్ హ్యాస్ హై ప్రియారిటీ అండ్ ఓవర్ రైడ్స్ ద వాల్యూ ఆఫ్ సిఎండి. ఎంట్రీ పాయింట్ అంటే సేమ్ సిఎండి లాగే ఉంటుంది, కాకపోతే ఎంట్రీ పాయింట్కి మోర్ ప్రియారిటీ ఉంటుంది దెన్ సిఎండి. ఇట్స్ ఓవర్ రైడ్ ద వాల్యూ ఆఫ్ సిఎండి ఆల్సో. ఇవన్నీ ప్రాక్టికల్గా నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో డీటెయిల్డ్గా మనం డాకర్ ఫైల్స్ రాస్తూ తెలుసుకుందాం. మనం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.